సదరం ధ్రువపత్రాల జారీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికేట్ అందించాలి. నాగర్ కర్నూలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సదరం క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి వివిధ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, పెన్షన్, ప్రయాణ రాయితీలు తదితర ప్రభుత్వ సేవలను పొందేందుకు అవసరమైన సదరం ధ్రువపత్రాల జారీ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిబంధనలకు అనుకూలంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లు, వైద్య పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాంపులో వైద్యులు నిర్వహిస్తున్న పరీక్షలను ప్రత్యక్షంగా గమనించి దివ్యాంగ అభ్యర్థులకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మీ సేవా కేంద్రాల ద్వారా ముందస్తుగా నమోదు చేసుకున్న అభ్యర్థులు శారీరక, దృష్టి, వినికిడి, మానసిక, బహుళ వైకల్యాలు తదితర విభాగాలకు సంబంధించిన ప్రత్యేక వైద్యుల సమక్షంలో పరీక్షలు చేయించుకుంటున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి అభ్యర్థిని వైద్య నిపుణులు క్షుణ్ణంగా పరీక్షించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వైకల్య శాతాన్ని నిర్ధారిస్తున్న తీరును గమనించారు. అనంతరం సంబంధిత స్పెషలిస్ట్ వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్యాంపు నిర్వాహకులతో కలెక్టర్ సమావేశమై సదరం ధ్రువపత్రాల జారీకి అనుసరిస్తున్న విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఏ రకాల వైకల్యాలకు ఏ ప్రమాణాల ప్రకారం ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తుడికి సంబంధించిన వైద్య నివేదికలు, పరీక్షల వివరాలు, స్పెషలిస్ట్ వైద్యుల అభిప్రాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సదరం ధ్రువపత్రాల జారీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం లేదా పొరపాట్లకు తావు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ పూర్తి స్థాయి వైద్య పరీక్షల అనంతరమే ధ్రువపత్రాలు జారీ చేయాలని, అర్హులైన ప్రతి దివ్యాంగుడు ధ్రువపత్రానికి దూరం కాకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులకు సర్టిఫికెట్లు జారీ కాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య బృందాన్ని కలెక్టర్ ఆదేశించారు. క్యాంపుకు వచ్చిన దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులతో కలెక్టర్ మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, తీవ్ర వైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పించాలని, క్యాంపులో తాగునీరు, కూర్చునే సౌకర్యం, వీల్ చైర్లు, సహాయక సిబ్బంది వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ సదరం ధ్రువపత్రం దివ్యాంగుల జీవితంలో అత్యంత కీలకమైన పత్రం అని, ఈ ధ్రువపత్రం ఆధారంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు, దివ్యాంగుల పెన్షన్, విద్యా రాయితీలు, ఉపాధి అవకాశాలు, ఇతర ప్రభుత్వ సేవలు అందుతాయని తెలిపారు. అందువల్ల ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, సదరం క్యాంపుకు వచ్చే ప్రతి దివ్యాంగుడిని గౌరవంగా, సానుభూతితో చూసి అవసరమైన సహాయం అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, సంబంధిత స్పెషలిస్ట్ వైద్యులు రోహిత్, పీడీ, డిఆర్డీఏ చిన్న ఓబులేసు, సదరం క్యాంప్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎవరు చెప్పారు అప్లై చేయాలని? ఎట్లా బుక్ చేశారు మీ సేవ సెంటర్? మీ సేవలో ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు ఎంత చాలా even normal back pain patient also we want a certificate. Vision సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సేవ మన ప్రింట్ తీసి పెట్టండి సీక్వెన్స్ ఆ పేరుని దరఖాస్తు